జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ప్లాన్ మమ్మీ చెప్పు మమ్మీ ఇమిడియట్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేయాలి. ధరణిని పెళ్లి చేసుకుని తీరాలి. అప్పుడే మన లైఫ్ కి ఒక భరోసా వస్తుంది. మన లైఫ్ సెటిల్ అవుతుంది. లేకపోతే టెన్షనే కదా మమ్మీ. ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. చెప్పు మమ్మీ చెప్పు. చెప్తాను. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. మన పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని బాధపడుతున్నావు కదా. నేను కూడా అదే బాధలో ఉన్నాను. చాలా స్ట్రగుల్ అవుతున్నాను. నాలో నేను సఫర్ అవుతున్నాను. ఆ బాధను మించిన ప్రేమ నాకు నీ మీద ఉంది. సాగేదలా నీ పయనమే. చివరిసారిగా నిన్ను చూసి నీకు గుడ్ బై చెప్పి నా లైఫ్ కి నేనే ఎండ్ కార్డ్ వేసుకుందాం అనుకున్నాను. ఈ లోకం మీద విరక్తి కలిగింది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకే అందరికి బాయ్ చెప్పి ఐ వాంట్ టు లీవ్. నేను వెళ్ళిపోతున్నారు. మన ప్రేమే కనుక నిజమైతే మళ్ళీ ఇంకో జన్మలో కలుసుకుందాం. అసలు కలుసుకునే అవకాశం ఈ లైఫ్ లో ఉంటుందో లేదో. సో చివరిసారి నీతో కలిసి భోజనం చెయ్యాలనిపిస్తుంది. ఒక్క అర్ధగంట కలిసి సంతోషంగా గడపాలనిపిస్తుంది. మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా. జరిగేలా ఓ అద్భుతం, మారేలాగతం. నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం. నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక. మొదలైన చోటికి తిరిగొస్తావో, గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావు మునిగావో, నువ్వే బ్రతికావు చితికావో నీ కథలో. మనం సాధించిన విజయానికి సాక్ష్యం ఎదిరా. ఉంది మమ్మీ, నా దగ్గరే ఉంది. ఇదిగో ఇందులో నేను పూర్తిగా రికార్డ్ చేశాను. ప్రయాణంలో హితేరా మన వజ్రాయుధం. నిన్ను నమ్మి నీ మీద విశ్వాసంతో ఆ రోజు నీ దగ్గరికి వచ్చాను కదా. అలా వచ్చినందుకు ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ఎప్పుడు ఫోన్ చేయమంటే అప్పుడు చేయాలి. అలాగే సార్. ఇదిగో ధీరజ్ బ్లాక్ మెయిలర్ ఫోన్ చేశాడు. వాట్? బ్లాక్ మెయిలర్ ఫోన్ చేశాడా? ఫోన్లో అతని మాట వెంటనే వాళ్ళంతా శివరైపోతుంది. అతను ఏం చేస్తాడో ఏంటోనని నాకు చాలా టెన్షన్ గా ఉంది. ధీరజ్ గతమా వదిలేదలా నిన్ను బ్రతుకే
ఆలోచనలో ఏదైనా మార్పు కనిపిస్తోందా? గమనిస్తున్నాను, ఏదో తేడాగా ఉంది. ఆకాశంలోకి చూస్తున్నాడు అంటే ఆలోచనలో పడ్డట్టే. ధరణి విషయంలో నిన్ను ఎదిరిస్తున్నాడేమో అనిపిస్తోంది. నాకెందుకో అతను నిండా ప్రేమలో మునిగిపోయాడేమో అనిపిస్తుంది. నీ మాట వినడు, ధరణికి అన్యాయం చేయడు అని నా మనసు చెప్తోంది. నువ్వు చెప్పింది నిజమేనంటావా సౌమ్య? మరి నువ్వు చెప్పినట్టు ధరణిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? లేకపోతే ఆలోచించి ఆలోచించి చివరికి ఏదైనా పిచ్చి పని చేసుకుంటాడా అనిపిస్తోంది. ఏయ్, వాడు ఈ శక్తి కొడుకు. శక్తి వాడిని ఎటు నుంచి ఎటైనా మార్చగలదు. ఖచ్చితంగా ఆ ధరణిని చేసుకునేలా చేస్తాను. శక్తి ఓటమి అనేది ఎరగదు. ఓటమి నాకు పునాది అవుతూ ఉంటుంది. గెలిచి చూపిస్తా. ఆ ధరణిని కోడల్ని చేసుకుంటా. థ్యాంక్స్. ఓకే. హలో బ్రదర్, మీరు మధు వాళ్ళ హస్బెండా? మీరు మెకానిక్ అని విన్నాం, ఈజ్ ఇట్ ట్రూ? నా బైక్ స్టార్ట్ అవ్వడం లేదు, కొంచెం చెక్ చేస్తారా? రే, ఎంతైనా మన క్లాస్మేట్ హస్బెండ్ కదరా, తన ముందర అడిగితే ఫీల్ అవుతాడేమో. హే, డబ్బులు ఇచ్చేద్దాం లేరా. అయినా మెకానిక్ని మెకానిక్ పని చేయమన్నాం, వేరే పని ఏమైనా చేయమన్నా? ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.